నమస్కారం అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డిఎస్కే ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి అయితే వచ్చేసాం ఎపిసోడ్ నెంబర్ 2 తీయడానికి. ఫస్ట్ ఎపిసోడ్ నెంబర్ వచ్చినప్పుడు మనకు విగ్రహాలు ఇంకా ఫినిషింగ్ వర్క్ అయి లేకుండే, మనకి ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారవుతుండే. ఇప్పుడు కొన్ని విగ్రహాలు అయితే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయినాయి. అందుకే ఎపిసోడ్ నెంబర్ 2 తీయడానికి వచ్చిన. ఇంకా కలరింగ్ వర్క్ ఏమైనా లేదు అన్ని చూసేస్తున్నాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటాయని సబ్స్క్రైబ్ చేసుకొని, పాతగా వచ్చిన వాళ్ళు ఉంటాయని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ కోస్గి రోడ్, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి, అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మామనార్ రోడ్. ఇంకా మన టీటీ గుట్ట బ్యాక్ సైడ్ లో మనకి ఇక్కడ గడ్డ మీదకి వచ్చేస్తే ఈ విగ్రహాలు అనేది కనిపిస్తాయి. 2024 మోడల్స్ అయితే విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా తయారయ్యాయి. ఇంకా మీకు ఏమైనా అని చూపిస్తున్నాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీరామ్. చూస్తున్నాం ఫ్రెండ్స్, మనకి వినాయకుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఆర్ట్స్ లో మనకి కార్తికేయ స్వామి రావడం జరిగింది. మనకి 7 విగ్రహాలు, కార్తికేయ స్వామి విగ్రహాలు వచ్చేసి 7 రావడం జరిగింది బ్యాక్ సైడ్ ఆర్ట్స్ లో. ఇక్కడ సైడ్ మనకి 2 నెమలి, ఇక్కడ ఒక నెమలి, అలాగే ఇక్కడ ఒక నెమలి రావడం జరిగింది. ఈ వినాయకునికి మనకి ఒక పంచ కలరు, మనకి బాడీ కలర్ మాత్రమే వేయడం జరిగింది. పంచ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ రావడం జరిగింది. స్వామి వారు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. బ్యాక్ సైడ్ ఆర్ట్స్ అయితే మనకి సింహాసనం పైన మనకి కార్తికేయ స్వామి, అలాగే మనకి 2 నెమలీలు రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ వేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే అయ్యలేదు. ఇంకా ఇక్కడ ఈ వినాయకుడు వేరే మోడల్ చూస్తున్నాం. ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకు ఒక బ్యాక్ డ్రాప్ తో కలిపి మనకు ఒక 10 feet ఉండొచ్చు. స్వామి వారిది వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ లో మనకి ఏనుగు రావడం జరిగింది. పక్కన వచ్చేసి మనకి లక్ష్మీమాత ఇట్లా చూస్తున్నారు కదా. లక్ష్మీమాతకి మనకి ఇక్కడ సైడ్ మనకి బిందె రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి డబ్బులు వస్తాయి కూడా, ఆ బిందె రావడం పట్టుకొని ఉండడం జరిగింది. అమ్మవారు వచ్చేసి, స్వామివారు వచ్చేసి మనకి సింహాసనం మీద స్టైల్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో అక్కడ సైడ్ మనకి కాలు పెట్టి కూర్చొని ఉండడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకు సింహాసనం కలరు ఇంకా బ్లాక్ కలర్ వేసేసారు. బ్యాక్ సైడ్ ఆర్ట్స్ లో వచ్చేసి మనకి ఏనుగు కలర్ రావడం జరిగింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా వేయలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉంది ఫినిషింగ్ వర్క్ కి. ఇంకా మనకి అలాగే మనకి స్వామి వారికి ఐస్ పెయింటింగ్ వేయాలి, మనకి కిరీటం పెయింటింగ్, అలాగే మనకి ఆభరణాల పెయింటింగ్, మనకి స్వామి వారికి ఐస్ పెయింటింగ్, మనకి తిలకం దిద్దుతే అయిపోతుంది. మూషిక మహారాజు అయితే చాలా పెద్దగా వచ్చేసింది ఈ వినాయకునికి. ఎంత అద్భుతంగా అంటే చాలా పెద్దగా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా కొడుతుంది. ఈ యొక్క వినాయకునికి పక్క సైడ్ ఇక్కడ సైడ్ మనకి మెత్త చూసుకోవచ్చు, దిండు ఇక్కడ చూసుకోవచ్చు, అది గ్రీన్ కలర్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ వేస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్ వరకు ఉన్నాయి. ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకు ఒక 4.5 feet ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి సింహాసనం రావడం జరిగింది. సింహాసనం పక్కన మనకి ఇక్కడ సైడ్ మనకి సూర్య భగవాన్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సూర్యకిరణాలు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ సైడ్ మనకి ఆంజనేయుడు మనకి గద పట్టుకొని యుద్ధం చేస్తున్న ఆంజనేయుడు. స్వామివారికి వచ్చేసి మనకి బాడీ కలర్ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి రుద్రాక్షలు. స్వామివారి పంచ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఆంజనేయ స్వామి వారిది. ఇంకా అలాగే మనకి ముందు సైడ్ చూసుకున్నట్టయితే మనకి గణేశుల వారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. స్వామివారికి మెత్త వచ్చేసి మనకి పర్పుల్ కలర్ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి వచ్చేసి ఇది షాల్వ వచ్చేసి పింక్ కలర్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకునికి మనకి పంచ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ రావడం జరిగింది కాంబినేషన్. స్వామివారికి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఈ యొక్క వినాయకుడు మనకి చాలా అద్భుతంగా కొడుతుంది. చూస్తున్నాం కదా ఎలా కొడుతుందంటే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా కొడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ప్యూర్ గా క్లోజ్ వర్క్ చేసి ఇదే వినాయకులు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మన డిఎస్ కార్డ్స్ లో చాలా అద్భుతంగా సోలాపూర్ వర్కింగ్ అయితే చాలా అద్భుతంగా తయారు చేశారు. చూస్తున్నాం కదా, ఈ వినాయకుడు వచ్చేసి మనకి కమలం పువ్వు మీద కూర్చున్న గణపతి. స్వామివారి కింద వచ్చేసి మనకి ఇక్కడ మూషిక మహారాజు రావడం జరిగింది. అలాగే ఇక్కడ సైడ్ మనకి స్వామివారికి వచ్చేసి పంచ వచ్చేసి బ్లూ కలర్, మనకి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ రావడం జరిగింది. ఈ వినాయకుడు మనకు ఒక 6.5 feet ఉండొచ్చు. స్వామివారికి వచ్చేసి మనకి ప్యూర్ గా ఫినిషింగ్ వర్క్ అయ్యింది. ఓన్లీ ఐస్ పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఈ యొక్క వినాయకుడి పక్కన మనకి ఇక్కడ సింహాసనం పైన 2 ఏనుగులు కూడా రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక ఏనుగు, అలాగే ఇక్కడ ఒక ఏనుగు. ఇంకా చైల పైన వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ లో 2 నెమలీలు కూడా రావడం జరిగింది ఆర్ట్స్ లో. ఈ యొక్క ఆర్ట్స్ వచ్చేసి మనకి బ్లాక్, గోల్డ్, సిల్వర్ కాంబినేషన్ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ వచ్చేసి వినాయకుడి కింద బ్యాక్ సైడ్ లో మనకి మెత్త వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా పడుతుంది. స్వామివారు వచ్చేసి ఇక్కడ సైడ్ మనకి త్రిశూలం పట్టుకోవడం జరిగింది, ఇక్కడ సైడ్ గొడ్డల పట్టుకోవడం జరిగింది ఆర్ట్స్ లో. ఇంకా ఈ వినాయకుడు కూడా మనకి
ఫినిషింగ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ టగర్ ఏ వినాయకుడు కూడా మనకి క్లోజింగ్ వర్క్ లో చూపి. ఇదే వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అక్కడ వరకు నేను చూసుకోవచ్చు. ఇంకా మనకి చిన్న వినాయకులు కూడా ఫినిషింగ్ వర్క్ ఉన్నాయి, పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి. అవి కూడా యూజ్ చేస్తున్నాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వినాయకుడు వచ్చేసి ఒక 10.5 ఒక 12 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి సింహం మీద కూర్చున్న గణపతి. సింహం వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ సింహం మీద మనకి 3 నామాలు రావడం జరిగింది సింహం మీద. అలాగే ఇక్కడ సైడ్ మనకి ఆర్ట్స్ సింహం మీద ఆర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింహం మీద ఆర్ట్స్ మీద గోర్లు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సింహం వినాయకుడు వచ్చేసి మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. 2024 మోడల్స్ లో మనకి డిఎస్ కార్డ్స్ లో ఈ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అవైలబుల్ ఉంది. వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి త్రిశూలం రావడం జరిగింది. ఈ వినాయకుడు మనకి చాలా అద్భుతంగా ఉంది. ఇదే వినాయకుడు మనకి బాడీ కలర్ వర్క్ ఒకటే వేసేసారు. ఇవే వినాయకులు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెంట్ కలర్స్ వర్క్ వస్తాయి. చూస్తుంటే అలాగే వినాయకుడికి మన టాగర్ వచ్చేసి క్లోజింగ్ వర్క్ లో చూపిస్తాడు. చూపిస్తాడు. మన చిన్న వినాయకులు కూడా ఉన్నాయి కదా, ఆ వినాయకులు కూడా చూసేస్తున్నాం. కలరింగ్ వర్క్ అవుతున్నాయి. ఇంకా కలరింగ్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయినా ఉన్నాయి, కలరింగ్ వర్క్ కానింగ్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసేస్తున్నాం రండి. నాకు వినాయకుడు వచ్చేసి పీఠ మీద కూర్చున్న గణపతి. సింహాసనం వచ్చేసింది. బ్యాక్ డ్రాప్ వచ్చేసి వినాయకుడు వచ్చేసి 3 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్ లో మనకి ఏనుగు రావడం జరిగింది. అలాగే స్వామివారు వచ్చేసి సింహాసనం మీద చాలా అద్భుతంగా కూర్చున్నాడు. మనకి వైట్ అండ్ పింక్ కలర్ పంచ వర్క్ అయితే రావడం జరిగింది. 2 కాంబినేషన్ వచ్చేసింది. మనకి ఇక్కడ సైడ్ మనకి శాల్వా వచ్చేసి మనకి ప్యూర్ వైట్ కలర్ రావడం జరిగింది. వినాయకుడు అయితే చాలా లుక్ అంటే అద్భుతంగా అవుతుంది. ఈ ఒక వినాయకుడు మనకి ఇంత ఫినిషింగ్ వర్క్ డిఎస్ కార్డ్స్ లో అయితే చాలా అద్భుతంగా, అంటే ఈ 2024 మోడల్స్ లో వినాయకుడు చాలా అద్భుతంగా అవుతుంది. ఇక్కడ సింహాసనం కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఏనుగు మనకి మూషిక మహారాజు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి 3 ఫీట్స్ కదా, బ్యాక్ సైడ్ చేయితోటి మనకి ఆశీర్వదిస్తుంది. ఇంకా ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకైతే ఈ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అవుతుంది. ఎందుకంటే 2024 మోడల్స్ లో మనకి డిఎస్ క్యాట్స్ లో 3 ఫీట్స్ లో ఈ వినాయకుడు ఇంత అద్భుతంగా అంటే మేము ఫస్ట్ టైం చూడడం. వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. స్వామివారు వచ్చేసి ఫేస్ కట్ వచ్చేసి చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది. స్వామివారి కిరీటం చూస్తున్నారు కదా, మనకి సూర్య భగవాన్ రావడం జరిగింది బ్యాక్ సైడ్ ఆర్ట్స్ లో. ఇక్కడ సైడ్ మనకి దంతం చూసుకుంటే కూడా మనకి దంతాలు కూడా చాలా అద్భుతంగా పడుతున్నాయి. స్వామివారు వచ్చేసి త్రిశూలం మనకి ఇక్కడ సైడ్ గొడ్డలి పట్టుకోవడం జరిగింది. పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మూషిక మహారాజు మీద కూర్చొని ఉండడం జరిగింది. వినాయకుడు చాలా అంటే చాలా అద్భుతంగా పడుతుంది. ఈ వినాయకుడు ఇంత అద్భుతమైన వినాయకుడు నేను ఎక్కడా చూడలేదు. 2024 మోడల్స్ లో 3 ఫీట్స్ లో ఇంత స్వామివారికి ఇలాగే చోలపై కూడా మనకు గంటలు రావడం జరిగింది. కాబట్టి మనకు పూర్తిగా క్లోజ్ వర్క్ లో అయితే ఈ వినాయకుడు చూపించేది. ఫ్రెండ్స్ మనకి స్వామివారు వచ్చేసి మనకి రథం మీద కూర్చొని ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి అలాగే మనకి ఇక్కడ సైడ్ నంది మహారాజు రావడం జరిగింది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నెమలి రావడం జరిగింది. అలాగే ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ ఇంకో నెమలి రావడం జరిగింది. మనకి డిజైనింగ్ పరంగా అయితే ఎంత అద్భుతంగా పడుతుంది. ఇక్కడ మనకి మూషిక మహారాజు వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంది. ఇక్కడ 3 అంశాలు రావడం జరిగింది. 4 ఈ పెద్ద అంశం, ఇక్కడ చిన్న అంశాలు, మొత్తం 5 అంశాలు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి రామ్లాల్ రావడం జరిగింది. రాముడు మనకి డిఎస్ క్యాట్స్ లో అయితే చాలా అద్భుతంగా వస్తుంది. రామ్లాల్ అంటే మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఓంకారము, మనకి శేషనాగు, ఇక్కడ చక్రము, అలాగే మనకి డిజైనింగ్ ఆర్ట్స్, ఇక్కడ శంఖము, ఇక్కడ గద, మనకి స్వస్తిక్ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ అయితే మనకి ఏనుగు రావడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ మనకి డిజైనింగ్ రావడం జరిగింది. ఇక్కడ మనకి రాముడు కూడా మనకి ఇక్కడ ఇది మనకి రాముడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లో మనకి బిల్లులు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి బాణం పట్టుకోవడం జరిగింది. రాముడు అయితే చాలా అద్భుతంగా పడుతుంది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా పడుతుంది. ఈ వినాయకుడు మనకి 2024 మోడల్స్ లో డిఎస్ క్యాస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాక్ సైడ్
బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చేసి మనకి అయోధ్య బ్యాక్ డ్రాప్ రావడం జరిగింది. ఎంత గుడి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ సేమ్ గుడి టైప్ లాగా ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి గుడి ముఖద్వారాలు, అలాగే మనకి ఇవన్నీ ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చేశారు. అక్కడ స్వామివారి కిరీటం వెనకాల మనకి ఇది గుడి వెనకాల మనకి అక్కడ సూర్య భగవాన్ ఆర్చ్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు ఇంత విస్తృతంగా మనకి ఇంత డిజైనింగ్ పరంగా అంటే డిఎస్ కార్డ్స్ లోనే ఉంది. ఈ వినాయకుడు అయితే మనకి ఫినిషింగ్ వరకు అయితే ఖచ్చితంగా వచ్చి చేస్తా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అంతవరకు అయితే లైక్ చేయని వాళ్ళు ఉంటే కానీ పక్క లైక్ చేసుకొని కాబట్టి మొత్తం క్లోజ్అప్ లో ఈ విగ్రహాన్ని అయితే చూపి మంచిగా చూపి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మనకి 8 ఫీట్స్ వినాయకుడు బ్యాక్ డ్రాప్ లో అయ్యేది బ్యాక్ డ్రాప్ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చేయితోటి మనకి హనుమంతుని పట్టుకొని ఉండడం జరిగింది. ఆంజనేయుని మనకి శ్రీ గణేశుల వారు వచ్చేసి ఇక్కడ ఆంజనేయుని గద వచ్చేసి ఇక్కడ సైడ్ రావడం జరిగింది. ఆర్చ్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ నెమలి ఆర్చ్, పైన సైడ్ మనకి ఇక్కడ సైడ్ మనకి అయ్యేది బ్యాక్ డ్రాప్, ఇటు సైడ్ మనకి ఇంకో నెమలి, ఇటు సైడ్ రథం చూస్తున్నట్టయితే ఈ రథాన్ని మనకి హనుమంతుని చూస్తున్నాగా మనకి 8.5 9 ఫీట్స్ వినాయకుడు. ఈ వినాయకుడు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి అయోధ్య బ్యాక్ డ్రాప్ రావడం జరిగింది. వినాయకుని పక్కన మనకి ఇక్కడ సైడ్ మనకి హనుమంతుల వారు ఉండడం జరిగింది. రథం మీద కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నట్టయితే స్వామివారు వచ్చేసి గణేశుడు, ఆ రథాన్ని మనకి హనుమంతుల వారు గుద్దుకొని వెళ్తున్నారు. బ్యాక్ సైడ్ చేయితోటి మనకి హనుమంతుల వారు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి అంశ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి ఇంకా నెమలి రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి 2024 మోడల్స్ లో డిఎస్ క్యాప్స్ లో అన్ని కొత్త మోడల్స్ ఇక్కడ లభిస్తున్నాయి. ఇదే వినాయకుడు మనకి ఇక్కడ నుంచి అక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఇంకా మనకి ప్యూర్ గా కంప్లీట్ అయిన పెద్ద వినాయకులు కలరింగ్ వర్క్ అయినా అవి చూసుకుందాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ మన వినాయకుడు వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో ఆర్ట్స్ వచ్చేసి మనకి నెమలి పింఛం రావడం జరిగింది. నెమలిని వచ్చేసి మనకి ముందు చేయితోటి పట్టుకోవడం జరిగింది. నెమలి మీద కూర్చున్న గణపతి. ఇక్కడ నెమలి పింఛం వచ్చేసి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కలర్స్ వచ్చేసింది. ఈ వినాయకుడు కూడా మనకి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ అస్త్రాలు వచ్చేసి మనకి ఈ యొక్క చేయిలో ఒకటి అస్త్రం పట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ చేయి ఈ లెఫ్ట్ హ్యాండ్ మంచి చేయితోటి బ్యాక్ చేయితోటి మనకి ఆశీర్వదిస్తుండు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్వామివారు వచ్చేసి నెమలిని పట్టుకొని ఉండడం జరిగింది మంచి చేతితోటి. ఇక్కడ కూడా ఫస్ట్ మనకి 3 టైప్ కాంబినేషన్ కలర్ రావడం జరిగింది. కమలం పువ్వు మీద కాలు పెట్టి ఉండడం జరిగింది ఈ వినాయకుడు. అలాగే మనకి ఒక సైడ్ మూషిక మారాలు రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే అలాగే మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. కలరింగ్ వర్క్ అయినా ఆడి వరకు చూసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకో షెడ్ ఉంది, ఈ షెడ్ లో యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే లాస్ట్ వరకు చూసుకుని వచ్చేయటం రండి. ఫ్రెండ్స్ ఈ యొక్క వినాయకుడు వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో మనకి ఏనుగు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్డి మాత, అలాగే మనకి స్వామివారు వచ్చేసి మనకి ఎలుక మహారాజు వచ్చేసి రథం గుంజుకోబోతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క వినాయకుడు మనకి బ్యాక్ సైడ్ ఆర్చ్ తో కలిపి మనకి 6 ఫీట్స్ 6.5 ఫీట్ ఉండొచ్చు. ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకి ఒక 6 ఫీట్ 6.5 ఫీట్ ఉండొచ్చు. ఇంకా ఈ వినాయకుడు బ్యాక్ సైడ్ ఆర్చ్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ టైప్ వచ్చేసింది. ఇక సైడ్ రథంలో మనకి ఇక్కడ చక్రాలు వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్, చాక్లెట్ కలర్ కాంబినేషన్ రావడం జరిగింది. పంచ వచ్చేసి స్వామివారికి పింక్ టైప్ పంచ వచ్చేసి బాడీ కలర్ మనకి బాడీ కలర్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకు పూర్తిగా ఇవే వినాయకులు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకో మార్కుడు వచ్చేసి మనకి కూర్చున్న బొజ్జ వినాయకుడు పీట మీద కూర్చున్నాడు. స్వామివారి పంచ వచ్చేసి మనకి డిఫరెంట్ స్టైల్లో వచ్చేసింది. స్వామివారికి ఇక్కడ కడేమో ఇక్కడ సైడ్ మనకి గొలుసులు రావడం జరిగింది. స్వామివారి ఆర్చ్ కూడా మనకి చాలా అద్భుతంగా కొడుతుంది. అలాగే మనకి స్వామివారికి ఫినిషింగ్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అలాగే మనకి ఐస్ పెయింటింగ్, మనకి తిలకం పెయింటింగ్ వేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ లింగం వచ్చేసింది స్వామివారి కిరీటం పైన. అలాగే మనకి శేషనాగ్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుని కిరీటం పై బ్యాక్ సైడ్ లో మనకి నెమలి పింఛం రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వీళ్ళు చేసిస్తున్నారు. ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకి ఒక 12 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి రథం మీద కూర్చొని ఉన్నాడు. రథం వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసింది. మనకి గోల్డ్, బ్లాక్, రెడ్ కాంబినేషన్, అలాగే మనకి పింక్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ రావడం జరిగింది. మనకి రథసారథిగా మనకి శివుడు ఉండడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి అలాగే స్వామివారు ఒక శంకరుని ఒక వాహనము, ఇక్కడ మనకి నంది మహారాజు రావడం జరిగింది. ఈ రథసారథిలో మనకి
మనకి బ్యాక్ సైడ్ లో కూర్చున్నది మనకి వినాయకుడు ఎంత అద్భుతంగా వస్తుంది. ఇక్కడ సైడ్ చెవులు కూడా చూసుకున్నట్టయితే మనకి పింక్ అండ్ మన స్కిన్ కలర్ టోన్ వచ్చేసింది. పింక్ చెవులు వచ్చేసి స్వామి వారికి వచ్చేసి మనకి ఓన్లీ ఐస్ పెయింటింగ్ మనకి తిలకం వేసేస్తే అయిపోతుంది. ఈ యొక్క వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ వరకు. ఇదే వినాయకుడు. ఇంకా ఈ వినాయకునికి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయ్యలేదు. ఇంకా అంతవరకు ఎపిసోడ్ నెంబర్ తీస్తా. ఇప్పుడు ఆ షెడ్ వైజ్ చూసేసుకున్నాం. ఇంకా ఇక్కడైతే మోడల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా అవతల షెడ్ లో చూసేసుకున్నాం రండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకు ఒక 4.5 feet ఉండొచ్చు. స్వామివారికి పగిలి కట్టుకోవడం ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ అస్త్రాలు వచ్చేసి మనకి గోల్డెన్ టైప్ రావడం జరిగింది. అలాగే స్వామివారి షాల్వ వచ్చేసి మనకి లైట్ అండ్ గ్రీన్ కలర్ రావడం జరిగింది. స్వామివారి పంచ వచ్చేసి మనకి బ్రింజల్ కలర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినాయకుని పక్కల మనకి ఇక్కడ సైడ్ నంది మహారాజ్ రావడం జరిగింది. ఇక్కడ బుల్లు ఇది మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఆ బుల్లుకి మనకి తాడు కట్టడం కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క వినాయకునికి మనకి ఫినిషింగ్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది. అలాగే మనకి మూషిక మహారాజ్ అయితే ఇక్కడ వరకు చూసుకోవచ్చు చిన్నగా ఉండడం జరిగింది. ఈ వినాయకునికి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా ఈ వినాయకులు మనకి ఇక్కడ ఒకటి 2 3 4 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు ఫ్రెండ్స్. మనకు అలాగే ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకు ఈ వినాయకుడు కూడా మనకు 4.5 feet ఉండొచ్చు. స్వామి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి వెన్నెకొండలు రావడం జరిగింది. అటు సైడ్ మనకి రైట్ సైడ్ లో వచ్చేసి మనకి బాలకృష్ణుడు రావడం జరిగింది. నెమలి పింఛం పట్టుకొని ఉన్నాడు. ఇంకా స్వామివారి కింది సైడ్ వచ్చేసి ఇక్కడ సైడ్ మనకి నెమలి మీద కూర్చొని ఉన్నాడు స్వామివారు. ఇక్కడ మనకి ఆశీర్వదించే చేయి కింద మనకి వెన్నెకొండలు వెన్నె కిందికి దిగువకి జారుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే. అలాగే ఇది వచ్చేసి మనకి ఫ్లూటు, శ్రీకృష్ణుని ఒక ఫ్లూట్ రావడం జరిగింది. వినాయకుడు మొత్తం వచ్చేసి నెమలి మీద కూర్చున్నాడు. బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చేసి మొత్తం వెన్నెకొండలు మనకి శ్రీకృష్ణ భగవాన్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకునికి ప్యూర్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి పంచ వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ రావడం జరిగింది. షాల్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు మనకి ఇక్కడ నుంచి అక్కడ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకు ఒక 3.5 4 feet ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి కమలం పువ్వు మీద కూర్చొని ఉన్నాడు పీఠ మీద. అలాగే బ్యాక్ డ్రాప్ అయితే ఏం రావలేదు స్వామివారికి. కూర్చున్న బుజ్జ వినాయకుడు. స్వామివారి పంచ వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ రావడం జరిగింది. పీట వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ ఓన్లీ పీట కలర్ డిఫరెంట్ కలర్స్ రావడం జరిగింది. అలాగే అక్కడ సైడ్ మనకి మూషిక మహారాజ్ రావడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ అస్త్రాలు కూడా మనకి పూర్తిగా కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. ఈ యొక్క వినాయకుడు మనకి 2 ఉన్నాయి పీసెస్. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనకి డిఫరెంట్ కలర్స్. కమలం పువ్వు కలరు, అలాగే మనకి పంచ కలర్, అలాగే మనకి శాల్వ కలర్ డిఫరెంట్ టైప్స్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకునికి మనకి బ్రింజాల్ కలర్ పంచ రావడం జరిగింది. బ్లాక్ కలర్ శాల్వ వచ్చేసి మనకి ఆరెంజ్ టైప్స్ రావడం జరిగింది. ఇంకా ఇదే వినాయకుడు మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్సే ఉన్నాయి. ఇంకా వేరే మోడల్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. బ్యాక్ సైడ్ ఆర్చ్ లో వచ్చేసి మనకి లక్ష్మీమాత అలాగే సరస్వతి మాత రావడం జరిగింది. ఇంకా అలాగే స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. పంచ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రావడం జరిగింది. శాల్వ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. ఈ వినాయకుడు పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి మూషిక మహారాజ్ చూసుకున్నట్టయితే అక్కడ సైడ్ ఉంది. మనకి ఇవే వినాయకులు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అక్కడ లాస్ట్ మోడల్లో ఉన్నాయి చూసుకోవచ్చు. ఇవి వినాయకులు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మీరుగా రావాలంటే ఇప్పుడే వచ్చి పర్చేజ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావస్తే ఆ కలర్ ఉంటాయి. బుకింగ్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఫెస్టివల్ 37 days ఉంది కాబట్టి ఇంకా బుకింగ్స్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. నిలబడి ఉన్న వినాయకుడు. స్వామివారికి ఇక్కడ సైడ్ మనకి ఫ్లూట్ వస్తుంది. స్వామివారికి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. తొండని చూసుకోవచ్చు మనకి పాండురంగ స్వామి దాకా. ఇంకా ఇక్కడ సైడ్ డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఈ యొక్క వినాయకునికి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి నెమలి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి మనకి ధోతి కూడా మనకి చాలా అద్భుతంగా పడుతుంది. ఈ వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ వరకు. లాస్ట్ వరకు చూసుకున్నట్టయితే ఏ వినాయకుడు అయినా సరే మనకి చాలా ఫినిషింగ్ వరకు చాలా అద్భుతంగా పడుతుంది. ఇంకా లాస్ట్ అయితే ఇంకా చిన్న మోడల్స్ ఉన్నాయి. అది చూసేసుకుని వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాం. ఇలాగూ రండి ఫ్రెండ్స్. ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. స్వామివారు కూర్చున్న స్టైల్ ఇట్లా మనకి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అలాగే మనకి ఇక్కడ సింహాసనం బ్యాక్ టాప్ అయితే ఓన్లీ సింహాసనం వచ్చేసింది. డిజైనింగ్ అయితే ఏం రావలేదు. స్వామివారి సింహాసనం వచ్చేసి ఇక బ్లాక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ రావడం జరిగింది. స్వామివారికి వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ పర్పుల్ కలర్ పంచ రావడం జరిగింది. శాల్వా వచ్చేసి గ్రీన్ కలర్ రావడం జరిగింది.
ఇంకా మన గోల్డింగ్ వరకు అలాగే మనకి ఫినిషింగ్ వరకు అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే వినాయకులు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే. ఫ్రెండ్స్ ఇక్కడతో అయితే అన్ని విగ్రహాలు చూసేస్తున్నాం. ఇంకా మరిన్ని కలర్ వినాయకులు కూడా మళ్ళీ ఎపిసోడ్ నెంబర్ 3 వచ్చి తీస్తా. అంతవరకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతగా వచ్చిన వాళ్ళు ఉంటే కానీ లైక్ మాత్రం వేయకుండా తప్పకుండా వేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.